అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. 230 అని పోస్టర్ మీద పడిన ఏమో ఆయన పట్టించుకోరు. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే ఇంత వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి, ఇంతమంది చూశారు, అంటే ప్రతి టికెట్ కౌంటే కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? అదే తెగిన ప్రతి టికెట్టు వెంకటేష్ గారు, నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని, వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది. ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా, చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు. సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటున్నాను. సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి. రాజేష్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం, అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో, వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. సో దాని గురించి అంటే టు బి హానెస్ట్, ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత 2-3 ఏళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది. అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు. నువ్వు అన్నట్టు ఫ్యామిలీస్ తెగితే 20, 25, 35 టికెట్లు తెగుతాయి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు, ఫ్యామిలీతో పాటు, యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1%, 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్. ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హ్యూజ్ సక్సెస్. షూర్లీ దెర్ ఈస్ వండర్ఫుల్ హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే వెన్ యూ నో ఆనెస్ట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి. వెన్ అనిల్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, as soon as I heard the thing, I knew we had a good safe film which will surely be good in Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, of course we'll feel much better, and it gives us a lot of encouragement and a good feeling. At the same time, it's also because of the universal energy. It's also because of everybody's positive energy from the beginning. ఇలాంటి సినిమా రావాలి, చాలా రోజులు అయిందని ఎవ్రీబడి ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ క్లీన్ ఫిల్మ్ లైక్ దట్. సో మేము ఆ దీంట్లోనే వెళ్ళాము, అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. దట్ ఈస్ రియలీ సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మోర్ దెన్ థింక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్ సక్సెస్. వెంకటేష్ గారు, సార్ మూర్తి గారు, అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో, అంటే ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు. అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా స్కిట్లు చేద్దాం అనుకుంటున్నాము, షోస్ చేద్దాం అనుకుంటున్నాము, రీల్స్ చేద్దాం అనుకుంటున్నాము అని మీకు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది యాక్చువల్లీ వర్కింగ్ అప్పుడే ఈ సినిమాలో యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళినప్పుడే ఐ కుడ్ ఫీల్ దెర్ వాజ్ సమ్ అదర్ ఎనర్జీ. అండ్ ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ, ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతానే ఉంటా ఉంది. అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ అ విట్నెస్ లాగా ఐ వాచ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ కుడ్ సీ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో ద హోల్ జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ మ్యాజికల్ ఇన్ ద ఫీలింగ్. అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ, పాటల్లో బీమ్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా వస్తుంది. ఇదేంట్రా ఇంత మనం సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ, అండ్ అదే ఎనర్జీలో నేనున్నాను. అండ్ అనిల్ మేము సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బాబు ఇలాగ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. అండ్ హీ ఆల్సో వాజ్ ఎన్కరేజింగ్ మీ అ లాట్. వీ కుడ్ సీ ది అదర్ యాక్టర్స్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్
good things only were happening throughout. Alage throughout the end of the film also, pratidi, it was just going up and up. The meter was going up and up. So I could feel that. So that's why అన్ని ఎఫర్ట్లెస్గా అవుతా ఉండింది. ఏది చేసినా చిన్న ఇంప్రొవైజేషన్, ఈవెన్ ప్రమోషన్స్లో అన్నీ బాగా వస్తుంది. ఇదేంట్రా ఇది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో యు నో ఇట్ ఈస్ ఫర్ షూర్ sometimes that magic happens, and it is from the energy, from the divine energy. There's no doubt about it, because మన human energy కొంచెం లెవెల్లోనే ఉంటుంది, but when the divine enters once in a while, we go beyond our human level, and I think that's what happened to all of us, and I respect that energy, and that's why I'm very, very grateful to the divine. Yes. అనిల్ గారు, మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది. ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే, సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు, ఫ్యాన్స్ కానీ, రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ, వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా, అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం, అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్, అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ 4, టాప్ 3, అట్లీస్ట్ టాప్ 5 లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఓకే, మీరు గమనించారా అది? గమనిస్తూనే ఉన్నానండి. రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ సీడెడ్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నంబర్స్ అనమాట. స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్, అండ్ దిస్ ఈజ్ స్టిల్ 10th డే ఈరోజు, అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాం. యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవ్వడానికి ఆయన పాత్ర చాలా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్పాను చాలాసార్లు అతని పాత్ర చాలా ఉంది, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అందరం రోజు చెప్తా ఉంటాం. అదే వెళ్ళేవాళ్ళు దానికి పెద్ద ఆయనే కదా. నేను ఇప్పుడు భీమ్స్ని ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా, చేపట్టుకుని పెద్ద అయిపోతున్నారని చెప్పి వదిలేయబోతున్నారా? చేయి పట్టుకొని కాదు, సంకలు ఎక్కించుకొని తీసుకెళ్తాను. అంటే భీమ్స్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు, కథ ఏం కావాలనుకుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది, అక్కడే ఉంటాడు. నేనేదో చేసేసాను, నేనేదో ఒక సాంగ్ కొట్టాను, అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు. మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక ట్యూన్ ఇచ్చేస్తాడు, ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా. అంటే వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు భీమ్స్. నాకు తెలిసి భీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 5-6 years 10 years భీమ్స్ హీ కెన్. భీమ్స్లో మంచి క్వాలిటీ, ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు. ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు. ఎందుకులేండి మనం. సార్ వెంకటేష్ గారు ఇక్కడ, అనిల్ గారు, వెంకటేష్ గారు, హాయ్. హాయ్ సార్. సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా? వాళ్ళు కూడా అన్ని అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు అరే అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ, బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకొని, సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ, ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు. ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా
మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి, కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గారు సార్ సార్